ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. మరి దేవుడు గడిచిన ఈ 3 మాసాలు ఎంతగా చక్కగా దేవుడు కాపాడి ఉన్నాడు. మరి ఈ దినాన చివరి దినాన దేవుడు తన వాక్యంను తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, లూకా సువార్త 7వ అధ్యాయము 50వ వచనం, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. ప్రియమైన బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, నీ విశ్వాసము నిన్ను రక్షిస్తుంది కానీ ఎప్పుడు కూడా శిక్షించదు. కాబట్టి నీవు ఎంత విశ్వాసము కలిగి ఉంటున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ 3 మాసాలు దేవుడు నిన్ను రక్షించాడు, దేవుడు నిన్ను కాపాడాడు, దేవుడు నిన్ను ఎంతగానో అనేకమైన శ్రమల గుండా నడిపిస్తూ వచ్చాడని అనుకుంటున్నావు. కానీ ఆ శ్రమలు నీ జోలికి రాకుండా దేవుడు కనుపాపములే కాపాడుతూ వచ్చినాడు. ఎప్పుడైనా ఆలోచన చేసావా? పాపాత్మురాలైనటువంటి ఆ స్త్రీ వెనక నుంచి వచ్చి యేసయ్య పాదాలు పట్టుకొని ధైర్యము చాలలేక పాదముల దగ్గర కన్నీళ్లు విడిచి తల వెంట్రుకలు తుడిచి తన పాపములు ఎంతగానో దేవుని దగ్గర ఒప్పుకుంది. ప్రియమైన బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె పాపములు క్షమించబడ్డాయి. కాబట్టి నీ విశ్వాసమే నిన్ను రక్షించింది అని ఆమె జీవితాన్ని దేవుడు మార్చాడు. ప్రియమైన బిడ్డలారా, 1 కాదు 2 కాదు, ఆడవారి జీవితంలో ప్రతి నెల అవుతున్నటువంటి నెలసరిని ఒక తల్లి 12 సంవత్సరాలుగా రక్తస్రావములు మునిగి తేలుతూ ఎంతగానో బాధపడుతూ చిత్రహింసలు గురైపోతూ వేదన పడుతున్నటువంటి ఆ తల్లి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెంగును ఆయనకు తెలియకుండానే ముట్టింది. ఎప్పుడైతే ఆమె విశ్వాసం ఉంచిందో, యేసుక్రీస్తు ప్రభువారిని ముట్టితే చాలు నా రోగం మాన్చబడుతుంది అని దేవుని యందు విశ్వాసం ఉంచిందో, 12 సంవత్సరాలుగా ఏ వైద్యుడు నయము చేయనటువంటి ఆ రోగమును ఒక్కసారిగా అప్పుడే ఆ రక్తస్రార ధార కట్టబడింది. ప్రియమైన బిడ్డలారా, ఎంత గొప్ప విశేషం చూసారా? ఈ దినాన నీ విశ్వాసం నిన్ను కాపాడలేదా? నీ విశ్వాసం నీకు రోషం పుట్టించదా? ఈరోజు నీవు దేవుని బిడ్డవు కదా, నీ విశ్వాసం నువ్వు ఎంతగా ఉందో నిన్ను పరిశీలన చేసుకో. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, అనేక మంది జీవితాల్లో విశ్వాసం ద్వారానే గొప్ప కార్యాలు జరిగాయి. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ సిగ్గుపడాడు కదా. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఒకానొక దినమున 4 పక్షవాయువు కలిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటి పెంకులను సైతం పీకివేసి ఆ మంచమునకు త్రాడు సహాయం చేత యేసుక్రీస్తు ఏ ఇంటిలో ఏ గదిలో ఉన్నాడో అక్కడికి నేరుగా యేసుక్రీస్తు యొక్క ప్రభువారి దగ్గరికి ఆ పక్షవాయువు కలిగిన వాడిని దించారు. ప్రియమైన బిడ్డలారా, వారిలో ఉన్నటువంటి విశ్వాసం చూసారా? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే స్వస్థపరచగలడని ఒక ఇంటి మీదకి ఎక్కి ఆ ఇంటి మీద ఉన్నటువంటి పెంకులను తీసివేసి సైతం ప్రభువు మాత్రమే స్వస్థపరచగలిగిన వాడని ఆయన యందు విశ్వాసం ఉంచారు కనుక వారి విశ్వాసం బట్టి దేవుడు ఆయన ఎంతగానో బాగుపరిచాడు. ఈరోజు నీ విశ్వాసం నిన్ను కాపాడుతుంది కనుక నీ విశ్వాసం ఎంత గొప్పగా ఉందో, నీ విశ్వాసం ఏ రీతిగా ఉందో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసి ఈ యొక్క 3 మాసాలు దేవుడు ఎంతగానో కాపాడినందుకు దేవుని దగ్గర వందనాలు చెల్లించుకుంటూ దేవుడు మరింత నిశ్చయముగా నిన్ను నూతన నెలలో బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.